100 రోజులు, ఇంకా అది వదిలేద్దాము, 100 రోజులు నరేంద్ర మోడీ ఎన్నికలకు పోయే ముందు చివరి క్యాబినెట్ సమావేశంలో, గత ప్రభుత్వపు చివరి క్యాబినెట్ సమావేశంలో వచ్చేది మన ప్రభుత్వమే, వచ్చిన తర్వాత 100 రోజుల్లో అత్యంత కఠినమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతున్నాము, 10 సంవత్సరాల పరిపాలన కేవలం ట్రయల్ మాత్రమే అనేటువంటి మాట అనడంతో ఒక్కసారిగా గుండె గుబేలు అంటుంది. ఏమవబోతున్నది ఈ 100 రోజుల్లో? ఇప్పటికే కీలకం అనుకున్న, అసలు సాధ్యం కాదు అనుకున్నటువంటి ఒక 4-5 నిర్ణయాలు చాలా సింపుల్గా అయిపోయినాయి. ఏండ్ల కొద్దీ 30-40 ఏండ్ల కొద్దీ పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, 70 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, 500 ఏళ్ళుగా ఉన్నటువంటి కొన్ని సమస్యలను చాలా సింపుల్గా పరిష్కరించినటువంటి నరేంద్ర మోడీ సర్కారు ఈ 100 రోజుల్లో ఇంకా అత్యంత కఠినమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న సమీక్ష కూడా చేశారు. ఉన్నతాధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కేంద్రంలో ముచ్చటగా 3వ సారి అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడంతో కమలనాథుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమరీలో 45 గంటల పాటు ధ్యానం చేసిన ప్రధాని అది ముగిసిన తర్వాత ఢిల్లీ చేరుకున్నారు. వివిధ అంశాలపైన 100 రోజుల ప్రణాళికలపై మోదీ సమీక్షించినట్టు సమాచారము. ఈ 100 రోజుల్లో ఏం చేయబోతున్నారు? 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని తన మంత్రివర్గ సహచరులతో కోరిన సంగతి తెలిసింది. ఇప్పటికే నరేంద్ర మోడీకి సంబంధించి ఎవరెవరు మంత్రివర్గంలో ఉండాలి, ఎవరెవరు గెలుస్తారు, ఏ రాష్ట్రం నుంచి ఎవరు ఉండాలనేటువంటి దానిపైన ఒక కూర్పు కూడా సాగిపోయింది, అయిపోయింది కూడా. మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేటువంటి దానిపైన కూడా క్లారిటీ వచ్చింది. ఫలితాలు వచ్చిన తర్వాత 1-2 మార్పులు చేర్పులు ఉంటాయేమో కానీ మంత్రివర్గము వచ్చిన తర్వాత 100 రోజుల పరిపాలన. అయోధ్య రామమందిరం అయిపోయింది, 370 ఆర్టికల్ అయిపోయింది, లేకపోతే మహిళా రిజర్వేషన్ అయిపోయింది, ట్రిపుల్ తలాక్ అయిపోయింది, సిఏఏ అమలు అయిపోయింది. మిగిలింది లేదంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఒకటే, అది కూడా 1-2 రాష్ట్రాల్లో అమలు చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తామన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ కంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే నోట్లకు సంబంధించినటువంటి రద్దు కూడా అయిపోయింది. ఇంకేముంటుంది? చెప్పకుండా కరోనా లాంటి అవంటే ప్రకృతి విపత్తులు వచ్చినాయి, వాటిని కూడా ఎదుర్కొన్నారు. ఇంకా 100 రోజుల్లో తీసుకునేటువంటి కఠినమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటి? భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో ఎదురు చూస్తున్నారు. ఈ ఫలితాలు వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీని ఓడించడానికి కూడా అనేక చోట్ల ప్రయత్నాలు జరిగినాయి అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది.